నమస్కారం. శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. మీకు ఏది ఏమైనప్పటికి కూడా అన్నీ మంచి జరగాలి, వ్యాపారం అభివృద్ధి జరగాలి, వ్యాపారంలో ఐశ్వర్యం రావాలి, మంచి మీ యొక్క ఉద్యోగం ఉద్యోగం చేసినప్పటికీ డిపార్ట్మెంట్లో కావచ్చు, అడ్వకేట్గా కావచ్చు, డాక్టర్గా కావచ్చు, ఇంకేదైనా కూడా మీరు సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీస్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఏ ఒక్క పదవిలో ఏది ఉన్నప్పటికి కూడా మంచి ఒక పేరు ప్రతిష్ట రావాలంటే ఈ యొక్క త్రయోదశి రోజున తెల్ల జిల్లేడు ఆకుని ఒక 5 ఇస్తరాకుగా చేసి దాంట్లో బియ్య పిండి పెట్టి ఆ బియ్య పిండిని బాగా తడిపిన వంటి బియ్య పిండిని గుండ్రంగా చేసేసి ఆవు నెయ్యి పెట్టేసి సూర్య భగవంతునికి మీరు దీపారాధన చేయండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క అధికారం ఉన్నటువంటి పదవి మీకు పై అధికారంగా జరుగుతుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తుంది, ఇంటి ఇల్లాలు పాటు కూడా మీ యొక్క సౌభాగ్యము కూడా పెరగటం అనేది జరుగుతుంది. ఇది పాటించి చూడండి, మంచి ఒక పేరు ప్రతిష్ట రావటానికి మంచి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఈ రోజు పౌర్ణమి ప్రదోష కాలం సాయంత్రం వేళలో మీరు అశ్వత్థామ వృక్షము దగ్గర గాని రావి చెట్టు దగ్గర గాని మీరు దీపారాధన చేయండి. ఆ దీపారాధన చేసిన తర్వాత సంతాన ప్రాప్తి లేని వారికి సంతాన ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది. సాయంత్రం ప్రదోషకాలం అంటే ఎప్పుడైతే 6 దాటకం ముందే వృక్షానికి ప్రదర్శన చేయండి. మొత్తం సూర్య అష్టమి అయిన తర్వాత చేయకూడదు. సూర్య అష్టమి కాకముందే మీరు ఆ ఒక రావి చెట్టు తిరిగి ఆ రావి చెట్టు దగ్గర మీరు ఆ ఒక దేవి దేవతలకి మీరు దీపారాధన పెట్టుకోండి. ఆ వృక్షము దగ్గర మీరు చేయటం వల్ల ఈ యొక్క పౌర్ణమి నుంచి మీకు విశేషమైనటువంటి ఆ ఒక్క సంతాన ప్రాప్తి కోసం జరిగేవంటి ఒక యోగ ఫలితం అనేది భగవంతుడి నుంచి మీరు వరం పొందగలుగుతారు. ఇలాగా మీరు ఈ విజయదశమి నుంచి 5వ రోజు అయినటువంటి పౌర్ణమి రోజున సాయంత్రము మీరు ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఒక శుభ ఫలితం రావటం అనేది జరుగుతుంది. పౌర్ణమి రోజున విశేషమైనటువంటి సంపాదన మనకి రావాలి. సంపాదన అంటే ఊరికే మనకు ధనము సంపాదనే కాదు, ఆరోగ్యం కూడా మనకు సంపాదనే. సకల సంపాదన ఇటు కళ్యాణ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ఏదైనప్పటికి కూడాను అది సంపాదనని అంటారు. కేవలం డబ్బులే కాదు. ఈ యొక్క సంపాదనను మనకు ఎట్లా సంపాదించుకోవాలి, ఎటువంటి అభివృద్ధి చెందుకోవాలి, ఈ పౌర్ణమి రోజున విశేషంగా ఆ ఒక దేవి యొక్క కైంకర్యం మీరు చేసుకోవాలి. ఎలా చేస్తారంటే ఈ రోజున ఒక కొబ్బరికాయని మీరు పలగొట్టిన తర్వాత నీళ్లు తీసి దాంట్లో కొబ్బరి నూనె వేసి అమ్మవారికి నీరాజనం చేయాలి. నీరాజనం ఎట్లా చేస్తారంటే ఒక వత్తిలో నల్ల బట్ట గాని తెల్ల బట్ట గాని తీసుకొని దాంట్లో నువ్వులు వేసి వత్తి కట్టి అక్కడ దాంట్లో దీపంలో పెట్టండి. అంటే ఆ కొబ్బరికాయల్లో పెట్టండి. ఆ కొబ్బరికాయల్లో పెట్టిన తర్వాత కొబ్బరి నూనె పోసి దాంట్లో దీపారాధన చేయండి. ఒక ప్లేట్లో బియ్యం వేసి 2 కొబ్బరికాయలు అందులో పెట్టిన తర్వాత అమ్మవారికి నివేదన చేసి ఆరాధన చేయండి. ఈ పౌర్ణమి రోజున ఈ ఒక కైంకర్యం మీరు చేయటం వల్ల విశేషమైన వంటి సంపాదన, ఇటు సకల సంపాదన మీకు రావటం అనేది జరుగుతుంది. ఇది పాటించి చూడండి, 100% మీకు కార్యసిద్ధి అవుతుంది. మంచి ఒక శుభ ఫలితం కలగాలంటే ఈ రోజు చతుర్థి అంటే విజయదశమి అయినటువంటి 4వ రోజు ఇంకా అద్భుతమైనటువంటి ఒక ఫలితం మీకు కలగాలంటే 108 తమలపాకుతో ఇంట్లో మీ గణపతి విగ్రహం ఉన్న, గణపతి ఒక పటం ఉన్న స్వామి వారికి విశేషంగా 108 మంత్రాలతో తమలపాకుతో మీరు పూజించవల్ల. ఆ తమలపాకులో పూజించేటప్పుడు ఆ తమలపాకు 108 దాంట్లో మీ ఒక కుటుంబ సభ్యుల పేరు రాసి, మీ యొక్క పేరు నక్షత్రాలు రాసి, మీకు ఏదైతే కోరిక ఉందో అది కోరిక దాంట్లో తేనెతో గాని మరి ఇంకేదైనా వంటి పదార్థంతో దాంట్లో రాసి మీరు స్వామివారికి అర్చన చేయండి. మీకు అద్భుతంగా 3 రోజుల్లో మంచి శుభ ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఇది పాటించి చూడండి, 100% విజయం మీకు కలుగుతుంది.